వెనుజువెలాపై అమెరికా దాడుల పట్ల ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రష్యా, చైనా, క్యూబా, ఇరాన్ వంటి దేశాలు ఖండించగా అర్జెంటీనా మద్దతు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తామని స్పెయిన్ ముందుకొచ్చింది. వెనుజువెలాపై అమెరికా దాడులు సైనిక దురాక్రమణ కిందకే వస్తాయని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. వెనుజువెలా ప్రజలకు, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందన్న రష్యా ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని చైనా స్పష్టం చేసింది. వెనుజువెలాతో తమకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని పేర్కొంది. వెనుజువెలాపై దాడుల పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించాలని వెనుజువెలాకు చిరకాల మిత్రురాలిగా భావిస్తున్న క్యూబా డిమాండ్ చేసింది. ఇది నేరపూరిత దాడి అని ఆ దేశ అధ్యక్షుడు మిగెల్ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతిని అమెరికా దారుణంగా భగ్నం చేసిందని ఆరోపించారు. అమెరికా దాడులను అర్జెంటీనా సమర్థించింది. లాంగ్ లివ్ ఫ్రీడమ్ అని ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలే వ్యాఖ్యానించారు. అటు వెనుజువెలాకు శాంతియుత, ప్రజాస్వామ్యయుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు ఐరోపా కూటమి అధ్యక్షులు ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు. ప్రజాస్వామిక మార్పు కోసం వెనుజువెలా ప్రజల వెంట నిలుస్తామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయెన్ తెలిపారు.